వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫెంగల్ తుఫాను తీరం దాటే ప్రమాదం. డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. అనంతపురం జిల్లాలోని నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ అందజేత. వరద బాధితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించాం. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వెల్లడి. టెక్స్టైల్ పార్కును సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పత్తి పంట దిగుబడికి కృషి చేయాలని సూచన. ఫెంగల్ తుఫాను తీరం దాటే ప్రమాదం ఉన్నందున డిజాస్టర్స్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్టం నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ చర్యలు, పునరావాస కార్యక్రమాలకు సమన్వయం కావాలని జిల్లా కలెక్టర్లు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను తీరం దిశగా దూసుకువస్తుంది. ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష చేపట్టారు. సీఎంఓ అధికారులు, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జిల్లా కలెక్టర్లు, రియల్ టైం గవర్నర్స్ మరియు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మరికొన్ని గంటల్లో తుఫాను తీరం చేరనుందని, అన్ని స్థాయిల్లో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవిస్తాయన్న సమాచారం ఉందని, ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారని, ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని తెలిపారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి వచ్చిన సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లాలోని నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారులకు పాల్తూరి రుద్రమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ను సీఎం అందజేశారు. ఏపీ వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. రేపు ఆదివారం కావడంతో ఒక్కో రోజు ముందే అంటే శనివారం ఉదయం నుండే అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లను నేతలను అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ను స్వయంగా అందజేశారు. ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారులు పాల్తూరి రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా 4,000 రూపాయల వితంతు పెన్షన్ను సీఎం అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం.
నిమ్మకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు, నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వరద బాధితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించమని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కొండూరులోని కిడ్నీ బాధితులకు సురక్ష నీరు అందించాలని కోరారు. తారకరామ ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని, ధాన్యం, పత్తి కొనుగోలులో చర్యలు తీసుకోవాలని కోరారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్సీ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పాల్గొన్న సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వరద సాయం అందరికీ అందించామన్నారు. అయితే ఇంకా 2% పరిహారం అందలేదని ఎమ్మెల్యేలు తమ దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మిగిలిపోయిన బాధితులకు పరిహారం అందించేందుకు రీఎన్యూమరేషన్ చేస్తామన్నారు. కొండూరులోని కిడ్నీ బాధితులకు సురక్ష నీరు అందించాలని కోరారు. తేమ శాతం పేరుతో సమస్యలు లేకుండా చూడాలన్నారు. విజయవాడ నగర పరిధిలోని వాకింగ్ ట్రాక్లు లేవని మా దృష్టికి తెచ్చారని, స్టేడియం అందుబాటులో లేనందున మార్నింగ్ వాక్కు అవకాశం కల్పించేందుకు కళాశాలలతో మాట్లాడతానన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకు డిఆర్సీ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మిత్రులారా, ఇవాళ ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, మొట్టమొదటి మీటింగ్ జరిగింది. అనేక విషయాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ప్రస్తావించడం, అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించడం, వాటిని జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారం దిశగా సత్వరమే పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా రికార్డు స్థాయిలో 98% బాధితులకి పరిహారం, నష్టపరిహారం, ఇళ్ళకు కానీ, పంట నష్టం కానీ, లేదా ఆటోలకు కానీ, ఇతరత్ర నష్టం కానీ జరిగితే 98% అందింది. అయినప్పటికీ 2% దాకా అందలేదని కొంతమంది బాధితులు వస్తున్నారు. వాటి ఆ దిశగా దృష్టి పెట్టాలని వారు కోరడం జరిగింది. ఆ దిశగా వెంటనే రీఎన్యూమరేషన్ పెద్దలు మన అభివృద్ధికి, ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి కాంక్షిస్తూ ఇవాళ మా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన
పెద్దలు సత్యకుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇవాళ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మాకు సత్యకుమార్ గారిని ఇన్ఛార్జి మంత్రిగా ఇవ్వటం మా జిల్లా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాదు, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సమస్యల మీద, ఈ జిల్లా అభివృద్ధి మీద దృష్టి పెట్టడంలో వారు కేంద్రీకరిస్తారని అందరికీ వారికి ఉన్న అనుభవం కానీ వారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ మనందరికీ తెలుసు. కాబట్టి జిల్లా చేసుకున్న అదృష్టంగా ముందుగా భావిస్తున్నాం. ఇవాళ మొట్టమొదటి డిఆర్సీ సమావేశంలో కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కానీ, లక్ష్మీ గారు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, ఇవాళ అధికారులు కానీ చూస్తే మీరు 5:30 గంటలు డిఆర్సీ మొట్టమొదటి సమావేశం జరిగిందంటే ఎంత చక్కటి సమావేశం. ఇవాళ జిల్లా అన్ని సమస్యల మీద, మనం చేయాల్సిన పనుల మీద ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు పలు నిర్ణయాలు వచ్చే సమావేశం లోపల అన్నీ కూడా నిర్ణయాలన్నీ అమలుపరిచే విధంగా, ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలను కూడా కూర్చునే విధంగా అందరూ 3 నెలలు అడుగుతుంటే మా మంత్రి గారు అయితే నెలన్నరలోనే పెడదామని అంటాం. మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, అంతేకాకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాను. అది కూడా చర్చించడం జరిగింది. ఇవాళ సమావేశంలో అందరూ ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా గ్రేటర్ విజయవాడలో గ్రామాలు కలపాలి, గ్రామాలకి ఫెసిలిటీస్ అన్నీ అధికంగా రావాలి. కాబట్టి విజయవాడలో కొన్ని గ్రామాలు కలపాలని అందరం కూడా ఒక సమావేశంలో నిర్ణయించే దానిలోనూ అక్కడ దేవాలయానికి ఏమన్నా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని కూడా ప్రస్తావించడం, దానికి సానుకూలంగా స్పందించడం. ఆ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి, ఎందుకంటే దాంట్లో వచ్చిన భక్తులు ఎక్కువ శాతం కడు పేదవారు. ఆ దేవుడి మీద భక్తితోనూ అక్కడికి వెళితే తనకి మంచి జరుగుద్ది అనే భావంతో పిల్ల జల్లాతో కూడా వస్తారు. వాళ్ళందరికీ అన్ని వస్తువులు కల్పించే విధంగా దాని టూరిజం వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాకర్స్ కోసం విజయవాడలో ఉన్న 2 పెద్ద ప్రధాన గ్రౌండ్లన్నీ కూడా వివిధ గవర్నమెంట్ అవసరాలకి ఆ గ్రౌండ్లో వాడుకోవడం జరుగుతోంది. వాకర్స్కి ఎక్కడ అవకాశం లేని సందర్భంలో అది ప్రైవేట్ కానీ, పబ్లిక్ కానీ, లేకపోతే ఒక సొసైటీ కానీ ఎక్కడ గ్రౌండ్ ఉన్నా అక్కడ నడిచే వాళ్ళకి అవకాశాలు కల్పించే విధానంగా కలెక్టర్ గారిని చూడమని కూడా అడగడం. కలెక్టర్ గారు కూడా దాన్ని కూడా పరిశీలించి ఆయన బాధ్యతగా తీసుకుని మంత్రి గారి సహకారంతో దాని బాధ్యత తీసుకుని చేస్తానంటం కూడా జరిగింది. విజయవాడని ఒక రాజధానిగా విజయవాడ అయిన తర్వాత ఇక్కడ అనేకమైన ఫ్లైఓవర్లు, ఇవాళ బెన్ సర్కిల్లో ఫ్లైఓవర్ వచ్చినా, లేదా కనకదుర్గం ఫ్లైఓవర్ వచ్చినా విజయవాడకే ఒక సౌకర్యం కలిగించారు. అదేవిధంగా ఇంకా ఫ్లైఓవర్లు వస్తున్నాయని దీన్ని ఒక మెగా పట్టణంగా, మెగా టౌన్గా చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇటు గన్నవరం వరకు, ఇటు కంకిపాడు వరకు, అటు ఇబ్రహీంపట్నం వరకు కూడా విజయవాడ నగరంలో కలిసే విధంగా, ఎందుకంటే విజయవాడ నగరంలో ఉన్న 30,000 మందిని తరలించి మనం పక్కనే ఉన్న రూరల్ ప్రాంతం మన జక్కంపూడిలో పెట్టడం జరిగింది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కల్పిస్తుంది. దాన్ని కూడా విజయవాడలో కల్పిస్తే ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ప్రజలకి మేలు. To lead and guide the district team NTR towards the successful administration and prosperity of the district. In this I request the public representatives, MLAలు, MLs, అలాగే ఆ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఏది ఇష్యూలు ఉంటాయో ఆ ఇష్యూస్ని ఒక నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్గా, క్లుప్తంగా ఈ మీటింగ్లో ప్రజెంట్ చేయడము, అలాగే మీకు తెలిసిన సలహాలు సూచనలు ఇవ్వడము, దానికి తగ్గట్టుగా అధికారుల నుంచి ఏదైతే ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని స్కీమ్స్ రానున్నాయి. కాబట్టి దాన్ని బట్టి ఇప్పటివరకు వాట్ ఆర్ ద యాక్షన్స్ హావ్ బీన్ టేకన్, ఏమేమి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలంటే అక్కడ నీడ్ ఏంటి, సో మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, దాన్ని బట్టి ఈ యంత్రాంగాన్ని ఎలా మనం అమర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో దీని గురించి సలహాలతో అంటే మీరు అబ్జర్వేషన్ చేస్తూ కొన్ని సలహాలు కూడా ఇస్తూ, అలాగే గౌరవ మంత్రివర్యుల ఆదేశాలు అలాగే నిర్దేశాల మేరకు ముందుకు వెళ్దామని కోరుతున్నాను. అలాగే సార్ తమ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి సో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో అలాగే జిల్లా ఎన్టీఆర్ హ్యాస్ వెరీ హై ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ సార్, బికాస్ స్టార్టింగ్ ఫ్రమ్ తిరువూరు
టు ఇక్కడ నందిగామ వరకు, అలాగే సిటీలో కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, అలాగే ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్, లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్. సో సమ్ కెన్ బి అడ్రస్డ్ వెరీ ఇమీడియట్లీ, సమ్ కెన్ ఓన్లీ బి అడ్రస్డ్ with your support, with the government of India support, with the state support, sir. So I believe and I hope that with your leadership, so this district will reach its highest glory in all the departments in general and in health department in particular ni కోరుకుంటూ సార్. సో ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మా. తిరువురు శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. అనేక సందర్భాల్లో భాజపా ఈ అంశంపై పోరాడుతూనే ఉందన్నారు. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని విదేశాలకు అక్రమంగా బియ్యం రవాణా చేసిన అంశాన్ని తాము కూడా గతంలో ప్రశ్నించామని, ఇప్పుడు ప్రాంతంలో పవన్ పర్యటన ద్వారా తమ వాదనకు బలం చేకూరిందని చెప్పారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వివిధ ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా, గోదాముల్లో నిల్వలు బయటపడ్డాయన్నారు. ఇవన్నీ కాకినాడ పోర్టు నుండి నౌకల ద్వారా తరలిస్తున్నట్లు గుర్తించారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆ పార్టీతో సంబంధం ఉన్న నాయకుల పేర్లు విదేశాలకు బియ్యం అక్రమంగా తరలించడంతో బయటకొచ్చాయన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై భాజపా గళం వినిపించాలన్నారు. పెద్దలు మనకి ఎప్పటికప్పుడు మార్గనిర్దేశకత్వం చేస్తున్నటువంటి సహసంఘటన మంత్రి జాతీయ స్థాయిలో పెద్దలు శివప్రకాష్ గారికి, అదేవిధంగా ఏదైతే మన సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఉన్నదో దాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దశ నిర్దేశకత్వం చేస్తున్నటువంటి పెద్దలు సోదరులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా పెద్దలు పాక సత్యనారాయణ గారికి, రాష్ట్రానికి సంబంధించి మన సంఘటనకు సంబంధించి సంస్థాగతపరమైనటువంటి ఎన్నికల ప్రక్రియ వారు సమీక్షిస్తున్నారు. అదేవిధంగా పూర్వ అధ్యక్షులు సోదరులు సోమవీరాజు గారికి, జాతీయ కార్యవర్గ సభ్యులు కూడా, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ సోదరిమణులందరికీ, పాత్రికేయ మిత్రులకి, మరి మన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ముందుగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇవాళ మనందరికీ తెలుసు, ఒక చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమంతో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నడుం బిగించి పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. 2014వ సంవత్సరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయమని చెప్పి మనని ఆదేశించినప్పుడు 6 నెలల సమయం మన ముందు ఉండింది. ఆ సందర్భంలో మనం 13 కోట్ల సభ్యుల్ని మనం నమోదు చేసుకోవడం జరిగింది. 11 కోట్ల సభ్యుల్ని మనం నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో మధ్యంతరంగా మనం మళ్ళీ తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు అదనంగా ఇంకొక 8 కోట్ల మంది మనం సభ్యులుగా దేశవ్యాప్తంగా చేర్చుకోవడం జరిగింది. అయితే ఈసారి 2024వ సంవత్సరంలో మనకు అంతటి గడువు సమయం ఇవ్వలేదు కేంద్ర నాయకత్వం. కేవలం 50 రోజుల సమయం ఇచ్చి ఏదైతే మనం 2014-19లో చేశామో ఆ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చెయ్యాలి అని చెప్పి మనకిచ్చినటువంటి ఆదేశం. ఇవాళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి నేను ఎందుకు అభినందన తెలియజేస్తున్నాను అని అంటే, కేవలం 45-50 రోజుల్లోనే ఏదైతే మనం 2014వ సంవత్సరంలో 6 నెలలు తీసుకుని మనం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి 11 కోట్ల సభ్యుల్ని మనం 2014లో చేర్చుకున్నామో, ఇవాళ కేవలం 45-50 రోజుల్లోనే మనం దేశవ్యాప్తంగా 11,36,00,000 సభ్యుల్ని మనం చేర్చుకోగలిగాం పార్టీలో. అందులోనూ ప్రతి సభ్యుడు ఎవరైతే ఇప్పుడు పార్టీలో చేరారో వారికి సంబంధించినటువంటి సంపూర్ణ వివరాలు మన దగ్గర ఉన్నాయి. 2014లో మనం చేసుకున్నప్పుడు అంత సంపూర్ణంగా వివరాలు మన దగ్గర లేకపోయినప్పటికీ ఈరోజు మనం చేసుకున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా పకడ్బందీగా మనం నిర్వహించుకున్నటువంటి సందర్భంలో వారి వివరాలు సైతం మన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుకనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు
3 బలమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల సభ్యుల్ని చేర్చారు అని అంటే ఇది చిన్న పని కాదు. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి వాళ్ళని నమస్కరిస్తున్నాను. కింద ఉన్నటువంటి కార్యకర్త ఆ విధంగా నడుం బిగించి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలోనే ఇవాళ మనం అంత పెద్ద ఎత్తున సభ్యుల్ని చేర్చుకోగలిగాము. ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోయింది. ఇంకొక అడుగు ముందుకు వేసి మనం సంస్థాగతపరమైనటువంటి ఎన్నికల మీద దృష్టి పెట్టేటువంటి సమయం ఆసనమైంది. కనుకనే మనం అందరం కూడా ఇవాళ ఇక్కడ సమావేశమయ్యాము. ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకో పేదలకు సామాజిక భద్రత కల్పించి ఆర్థికంగా చేయూతను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో వేకువజామునే వృద్ధాప్య పెన్షన్దారుడు దొప్పలపూడి సాంబశివరావు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్దారులు గౌరినేని శ్రీలేఖ, మొక్కపాటి సత్యశ్రీ ఇంటి తలుపు తట్టి పెన్షన్ సొమ్మును అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద బలహీన వర్గాలకు చెందిన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,31,127 మంది లబ్ధిదారులకు గాను 97.93 కోట్ల పెన్షన్లు ఒకరోజు ముందుగానే అందజేస్తున్నట్లు తెలిపారు. సాధారణ భద్రతా పెన్షన్ల కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. వేకువజామునే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్లను నగదు రూపంలో వారికి అందజేస్తున్నప్పుడు లబ్ధిదారుని కళ్ళలో చూసిన ఆనంద క్షణాలను ఎప్పటికీ మరువలేనన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తమకు మ్యాప్ చేసిన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ మొత్తం అందించినట్లు తెలిపారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారిపై నిజమైన ప్రేమ, చిత్తశుద్ధితో ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాను అందిస్తుందన్నారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి పెన్షన్లు మంజూరు చేస్తామని, అదేవిధంగా గతంలో వివిధ కారణాల వల్ల పెన్షన్లు నిలిచిపోయిన వారి జాబితాను పునఃపరిశీలన అర్హత కలిగిన వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ లక్ష్మీష అన్నారు. ఇది లైవ్ సర్వర్ డిపెండెంటా? మరి గవర్నమెంట్ రాజకోటంలో బాగా గట్టిగా సీఎం గారి సంకల్పం అనుకుంటే అవుతుంది అంతే. సీఎం గారి సంకల్పం అంటే కొంతమంది ఊరుకోరు. అట్లా అనుకుంటే గవర్నమెంట్ బాగా గవర్నమెంట్ అంటే సీఎం గారే కదా. కాదంట్లా కొంతమందికి ఇంకా పిచ్చిపోవట్లా. అరే నెల నెల వచ్చి ఇస్తున్నారమ్మా? ఉదయాన్నే వచ్చి ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు? 6,000 వస్తూ ఉందా? వేరే అక్క ఏమైనా అక్క ఇచ్చేది అలా పట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా అర్హులైన ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఉదయం 6 గంటకే ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నేను కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. స్టాఫ్ అందరినీ ఉదయం 5:30కి యాక్టివేట్ చేసి వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి చెప్తున్నారు. ప్రజలు కూడా అదే చెప్తున్నారు, వచ్చి మళ్ళీ తలుపు తట్టి ఇస్తున్నారని. అట్లాగే దీనికి కావాల్సిన డబ్బులను కూడా నిన్ననే బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని నిన్న ఈవినింగ్ అన్నీ సర్దిపెట్టుకొని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక బండ్లింగ్ చేసుకొని తీసుకొచ్చి వెళ్ళి ఇచ్చే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దీన్ని మన జిల్లాలో ముఖ్యంగా అందరూ అధికారులకి కూడా విన్నపం ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా కంప్లీట్ చేసేసి ఫస్ట్ డేనే 100% పెన్షన్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అందరి కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నాను. సమాజ సేవలో వాసవి క్లబ్ అందరికంటే ముందంజలో ఉంటాయని V23A డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేసిన గవర్నర్లు ఘనంగా సన్మానించినట్లు ఆయన పేర్కొన్నారు.
సున్నబట్ల సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మధువనంలో గణేష్ జైత్రయాత్ర కార్యక్రమం జరిగింది. 60 క్లబ్లకు సంబంధించిన గవర్నర్ సభ్యులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సేవా కార్యక్రమాలలో ముందంజలో నిలిచిన గవర్నర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్త గణేష్ బాబు, గవర్నర్ గాయత్రి మాట్లాడుతూ వాసవి క్లబ్ అంటేనే సమాజ సేవ అనే స్థాయిలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గావించాయన్నారు. 60 క్లబ్లలో ఎక్కువ సంఖ్యలో సేవా కార్యక్రమాలు నిలిచిన గవర్నర్లను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ప్రత్యేక డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ నిర్వహించి అవార్డులు అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు పాలకుర్తి గాయత్రి అండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇమీడియట్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నాను. మరి మా జిల్లా కృష్ణా జిల్లా అండి. 203A మొత్తం ఇంటర్నేషనల్లో 31 జిల్లాలు ఉంటాయి. అందులో ఒకటి 203A జిల్లా సంవత్సరం చివరిలో ఒక కాన్ఫరెన్స్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు సేవలు చేసిన వారికి, అలాగే సమాజంలో ఉన్న ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించిన వారికి, విద్యాదాతలకి అందరికీ కూడా సన్మానిస్తూ వారికి గుర్తిస్తూ వారికి అవార్డుల రూపంలో ఏర్పరచుకోవడం కోసమని ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వివిధ క్లబ్బుల నుంచి అందరూ సుమారు 1000 మంది ఈరోజు హాజరవడం జరిగిందండి. మరి వారందరికీ చక్కగా గుర్తిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి సాంస్కృతిక కార్యక్రమాలతోటి, ముఖ్య అతిథుల ప్రసంగాలతోటి ఈ కార్యక్రమం అంతా రూపొందించి దిగ్విజయం చేస్తున్నాము. వీరందరూ కూడా ఈ న్యూస్ కవరేజ్ చేయడానికి ఇచ్చేసేందుకు మీకు కూడా మా జిల్లా తరఫున, మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. థ్యాంక్ యూ. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V203Aలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధువనంలో జై గణేష్ జైత్రయాత్ర ఈ కార్యక్రమం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి వాసవి క్లబ్స్లో డిస్ట్రిక్ట్ V203లో 60 క్లబ్లు ఉన్నాయండి. ఈ 60 క్లబ్లు కూడా ఈ సంవత్సరం మొత్తం అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలు చేసిన క్లబ్స్ అన్నింటినీ గుర్తించి వారికి అవార్డులు ఇచ్చే ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రాము డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి టీంలో అద్భుతంగా మేమందరం వర్క్ చేశాము. మా టీంలో వర్క్ చేసిన ప్రెసిడెంట్స్ అందరినీ సత్కరించుకునే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం సుమారు 1000 మంది వాసవి క్లబ్స్ మెంబర్స్ సమక్షంలో అనేక మంది వాసవి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కొత్త గణేష్ బాబు, డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ V203A. District 203 District Conference 19 years completed, successfully completed. 20th year లో ఉండే ఈ ఇయర్లో మీ ముందుకాల ఓ ముఖ్య అతిథిగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించేది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై లవ్లీ లీడర్, సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా తెలుగు అర్థమవుతుందా మీకు? అంటే తమిళలో మాట్లాడతా, నో ప్రాబ్లం. వద్దు కదా, మరి అప్పుడప్పుడు ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. అప్పుడే మీరు అర్థమవుతుంది అర్థం. ఎందుకంటే తమిళలో మాట్లాడుతూ ఉంటాం, అవునా? యా, ఈ ఇయర్లండి తెలుస్తున్నాం. మన స్టార్టింగ్లో ఉండేనో దేంట్లో తగ్గేదే లేదు. స్టార్ట్ చేసినాము. మనము నిద్రపోయేది లేదు, ఓ నిద్రపోయి వచ్చేది లేదు, అవునా లేదా? మనము నిద్రపోయేది, ఓ నిద్రపోయి వచ్చేది లేదు. అది వచ్చి గవర్నర్లు District 203 is the number 1 for the kg of 1300 kg of Lovi Gadi. 1300 kg of Ganesh is the number 1 for the district, still on now. Okay na? 1000 చెప్పండి చాలే. ఏమని ఇంకో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా వృద్ధులు, వికలాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శనివారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమానూరు, ఎనికపాడు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్తుందని అన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీని ప్రజలు కూడబెట్టారని అన్నారు. గత పాలకుల పరిపాలనా శాపం కారణంగా బుడమేరుకు వరద ముప్పు వచ్చిందని చెప్పారు. 12 రోజుల పాటు ఇల్లు వదిలేసి కలెక్టర్ని తన కార్యాలయంగా మార్చుకుని చంద్రబాబు నాయుడు పనిచేశారని గుర్తు చేశారు. వైసీపీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాకుండా మైక్ ఇవ్వట్లేదు అని చెప్పడం అమానుషం అని పేర్కొన్నారు. శాసనసభకు వస్తే మైక్ ఇస్తారో లేదో తెలుస్తుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై శాసనాలు చేసే శాసనసభలో నాయకులు ప్రశ్నించాలని సూచించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్ద పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4వ ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కూటమిని అభూతన భవిష్యత్తు రీతిలో అధికారంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్ని వాలంటీర్లతో ఎక్కిస్తే 1వ తారీఖు రేపు ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పరిస్థితి. వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ని శాసనసభ్యులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా పాల్గొని ఇవ్వటం, తద్వారా మనం పెన్షన్ తగ్గు వచ్చినప్పుడు ఈ ఇంటింటికి వెళ్ళేటప్పుడు సమస్యలు తెలిసిన అవకాశం, అలాగే మన వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరంలో కేవలం బుడమేరు బ్రీచ్ల్ని ఓడకపోవడం వల్ల ఆ పాపం గత పాలకులు కాదని అడుగుతున్నాం. వాళ్ళ బ్రీచ్ కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని రద్దు చేయడం వల్ల విజయవాడ నగరం ముంపు గురైన పరిస్థితి. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి 11 రోజులు కలెక్టరేట్ నుంచి నడిపి విజయవాడ నగరాన్ని పూర్వస్థితి తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే శాసనసభకు రాకుండా నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పడం అమానుషం. వాళ్ళు వస్తే వైసీపీ పార్టీ వస్తే మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వట్లేదని చెప్పాలి, కానీ అసలు రాకుండానే మైక్ ఎవరు అంటే అసలు మేము ముందే నన్ను తెలవద్దు, మేము రాము ఫంక్షన్ లాగా అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇప్పుడు వైసీపీ శాసనసభ్యులు కొంతమంది ఎన్నికైన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు 4-5 ఉంటున్నారు. అసలు శాసనసభను చూస్తారో లేదో డౌట్. ఫస్ట్ రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. రాబోయే కాలంలో వాళ్ళు పబ్లిక్ మైండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ సమస్యల్ని అసెంబ్లీ చర్చా వేదికగా అసెంబ్లీలోనే సమస్యల పరిష్కారం అంటే శాసనాలు చేసే అసెంబ్లీలోనే పరిష్కారం అవుతుంది. కాబట్టి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు రమ్మని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మైలవరం నియోజకవర్గంలో 37,744 మందికి డిసెంబర్ మాసంలో 15,98,31,000 పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రతి నెల సమయానుకూలంగా 1వ తేదీన తెల్లవారుజామున తలుపు తట్టి పేదల ఇళ్లకే నేరుగా పింఛన్ల సొమ్ము అందజేస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధితో పాటు పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ప్రతి నెల టంచనుగా 1వ తేదీన తెల్లవారుజామున తలుపు తట్టి పేదల ఇళ్లకే నేరుగా పింఛన్ల సొమ్ము అందజేస్తున్నామన్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడి వారికి సొమ్మును అందజేసి భరోసా కల్పించారు. ఈ సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మండలానికి ఫెంగల్ తుఫాను తీరం దాటే ప్రమాదం ఉన్నందున డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేసినట్లు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్టం నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ చర్యలు పునరావాస కార్యక్రమాలను సమన్వయం కావాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను తీరం దిశగా దూసుకువస్తుంది. ఈ తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన
నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష చేపట్టారు. సీఎంఓ అధికారులు, ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జిల్లా కలెక్టర్లు, రియల్ టైం గవర్నర్స్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మరికొన్ని గంటల్లో తుఫాను తీరం చేరనుందని, అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవిస్తాయన్న సమాచారం ఉందని, ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారని, ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని తెలిపారు. తుఫాను పరిస్థితులను ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి వచ్చిన సమాచారానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రియల్ టైం గవర్నర్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెట్టడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఘటనపై విచారణకు చంద్రబాబు సర్కార్ ప్రత్యేక కమిటీని నియమించింది. తెలంగాణ సబ్ కలెక్టర్ సంజనా సిన్హా నేతృత్వంలో ఎంక్వైరీ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో జిల్లా పౌర సరఫరాల అధికారిని కోమలి, ఫుడ్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇవాళ యూనివర్సిటీ వసతి గృహానికి చేరుకున్న కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఆహారంలో పురుగులు, కప్ప, కాళ్ల చెరువులు రావడంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. చిలకలూరుపేట మండలంలోని గోపాలంవారిపాలెంలోని గుంటూరు టెక్స్టైల్స్ పార్కును కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు టెక్స్టైల్ పార్కులోని వివిధ యూనిట్లను పరిశీలించారు. అలాగే పరిశ్రమల యజమానులను అడిగి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి మాట్లాడుతూ ప్రస్తుతం కాటన్ పరిశ్రమ వెంటిలేటర్ మీద ఉన్నదని అన్నారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సగానికి పైగా మిల్లులు మూతపడ్డాయి అని, మిగిలినవి కూడా మూతపడే పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కాటన్ పరిశ్రమను సంక్షోభం నుండి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పత్తి పంట మీద ఈ పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయని, కనుక పత్తి పంట దిగుబడికి కృషి చేయాలని అన్నారు. మన రాష్ట్రంలో అధికంగా కాటన్ మిల్ పరిశ్రమ మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ముఖ్యంగా వీరు సరుకు ఎగుమతులు, దిగుమతులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం ముందుకు రావాలని వారు కోరినట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తే తప్ప పరిశ్రమలు నడవలేవని అంటున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ సమస్య కూడా ఉందని అన్నారు. వీరి సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమో సహకరించడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దీన్ని దృష్టి కేంద్రీకరించి ఈ రంగాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంది. రివైవల్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతోటి ఇండస్ట్రీని ప్రోత్సహించి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కొంతమేరకు తగ్గింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించకపోతే మిగిలిపోయిన 50% ఇండస్ట్రీ కూడా ఏ రోజుకు ఆ రోజు మూసివేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్పిఏలు 50% ఎబో ఎన్పిఏలు అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి.
ఆదుకోకపోతే ఎన్పిఎలు పెరుగుతాయి. ఎన్పిఎలు పెరిగితే ఎవరికి నష్టం? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి బ్యాంకులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా దీని మీద లక్షలాది మంది బతుకుతున్నారు. లక్షలాది మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో 2 లక్షలకు పైబడి ఉన్నారు దీని మీద ఆధారపడి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని మా పెంసాని గారు, కేంద్ర మంత్రి గారు ఫస్ట్ టైం చిలకలూరుపేట వచ్చారు. టెక్స్టైల్ బాగా ఎంత మేరకు అవగాహన చేసుకోవాలో అవగాహన చేసుకున్నారు. మా ఎంపీ గారు వారిద్దరూ కలిస్తే ఈరోజు కేంద్రంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఇది జెన్యూన్ ప్రాబ్లం బతికించాల్సినటువంటి సెక్టారు. కాబట్టి దీని మీద వారిద్దరు రావడం ఈరోజు చాలా సంతోషం. దీని మీద దృష్టి కేంద్రీకరించి టెక్స్టైల్ కానీ పత్తి రైతుల మీద కానీ వారు కనుక చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ రంగానికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే అది టెక్స్టైల్ ఇండస్ట్రీ. తర్వాత మన జిల్లాలో కూడా కేవలం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా జిన్నింగ్ స్పిన్నింగ్లో మనం చాలా ముందుకు వెళ్ళాం. అత్యధిక స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుంటూరులో ఎక్కువ ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా వచ్చాం. అయితే దాని నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి గవర్నమెంట్కి కానీ ఫినిష్డ్ గుడ్స్కి కానీ వెళ్ళేదానికి అక్కడ దాకా మనం చేరుకోలేకపోయాం. ఇక్కడ స్పిన్నింగ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. దానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ టెక్స్టైల్ పార్క్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాల క్రితమే కొందరు వచ్చారు ముందుకి, కొందరు వచ్చి స్థాపించారు. అయితే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి, మా కొద్దిగా కరెంటుకి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి సబ్సిడీ అంతగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు. మన ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రెండవది అత్యధికంగా ముందుకు వస్తూ ఉన్నారు. అది చెప్పిన సమస్య ఏంటంటే మాకు క్యాపిటల్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా గవర్నమెంట్కి నెక్స్ట్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మాకు ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఇస్తే మేము తప్పకుండా చేస్తాము, మరింత మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా సీడ్ క్వాలిటీని ఇంకా 5-6 క్వింటాల దగ్గర ఉన్నాం. మనం దాన్ని డబల్ చేయొచ్చు. దాదాపుగా వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా దేశాలతో 12-13 క్వింటాల దాకా వెళ్తూ ఉంది. దాన్ని డబల్ చేయొచ్చు. రైతులకు కూడా మంచిగా ఇంకా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. మాకు కూడా అవుతుంది అనేది చెప్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా తప్పకుండా తీసుకుని వెళ్ళి ఈ ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి, మరింతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయనేది తప్పకుండా తీసుకెళ్తాం. ఈరోజు మీ అందరూ చూస్తూ ఉన్నారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు మిగతా దేశాలతో. అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో అయింది, కొన్ని యూరోపియన్ కంట్రీస్తో అయింది. ఇవి వచ్చిన తర్వాత మనం అప్పుడు బంగ్లాదేశ్తో పోటీ పడటాను కానీ, వియత్నాంతో పోటీ పడటాను కానీ, ఇప్పుడు కొద్దిగా మనకి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది వచ్చింది. అయితే అది వచ్చిందంటే సరిపోదు, వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి. దానికి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలనేది నేను, మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు, అలాగే కులాల గారి సూచనలు తీసుకొని మేము తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే ఈరోజు ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళు బాగుంటేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, స్టేట్కి రెవెన్యూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇంపోర్ట్స్ రావటం వల్ల, అదేవిధంగా పత్తి రైతులకి ఈల్డ్ ఎక్కువ లేకపోవడం, తక్కువ ఈల్డ్ రావడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవడం, వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవడం ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబిలిటీ కాకపోవడం వల్ల మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంది ఈ రోజున. దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఈల్డ్ పెంచితే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళు సర్వైవ్ అవుతారు. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాటన్ని జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది. దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి. దాదాపు 400 కోట్ల రూపాయల దాకా అవుతుందంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా 50% అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది, ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళది. అవి కాకుండా వీళ్ళకి కొంచెం పవర్ అవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది 100% అవుతుందని నేను చెప్పను, కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మినిస్ట్రీ గారు కూర్చొని వర్క్ చేసి సాధ్యమైనంత వరకు ఏదో విధంగా కొంతన్నా వాళ్ళకి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫెంగల్ తుఫాను తీరం దాటే ప్రమాదం.
డిజాస్టర్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. అనంతపురం జిల్లాలోని నేమకల్లు గ్రామానికి చేరుకున్న సీఎం. ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ అందజేత. వరద బాధితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించాం. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వెల్లడి. టెక్స్టైల్ పార్కును సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. పత్తి పంట దిగుబడికి కృషి చేయాలని సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.